టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 191వ వీడియో. మరి ఇవాళ 191వ వీడియోలో దాదాపు మీకు మొత్తం టోటల్ క్వశ్చన్స్ అయితే దీంతో మీకు దాదాపు 2000కు పైగా ప్రశ్నలు అయితే కవర్ అవుతున్నాయి. మరి ఈరోజు కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీటిని అయితే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగించుకోండి. వీడియోను లైక్ చేయండి తప్పకుండా. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1 కరెంట్ పాలిటీ నుండి మీకు అందరికీ తెలుసు తమిళనాడు ఇష్యూ. అక్కడ దానికోసం అయితే ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ మీకు ఫ్రేమ్ చేయడం జరిగింది. రాష్ట్ర శాసనసభలు పంపిన బిల్లులను ఆమోదించడానికి లేదా తిప్పి పంపడానికి గవర్నర్ రాష్ట్రపతి గరిష్టంగా ఎంతకాలం సమయం తీసుకోవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు సూచించింది. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందండి, ఇది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే మీకు రీసెంట్గా 2025 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. దీనికి ఎంత టైం ఇచ్చారంటే మీకు 3 నెలలు టైం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఒక రాష్ట్ర శాసనసభ పంపిన బిల్లును ఆమోదించడానికి లేదా తిప్పి పంపడానికి గవర్నర్ లేదా రాష్ట్రపతి గరిష్టంగా 3 నెలల టైం తీసుకోవచ్చు అని ఇక్కడ సూచించడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా మనకు తమిళనాడులో ఏం జరిగింది అంటే తమిళనాడు రాష్ట్ర శాసనసభ పంపినటువంటి 10 బిల్లులను గవర్నర్ ఆమోదించలేదు. రాష్ట్రపతి కోసం రిజర్వ్ చేయడం, ఎందుకంటే సెకండ్ టైం కూడా పంపించింది శాసనసభ, అయినా కూడా ఆమోదించలేదు. నిజానికి సెకండ్ టైం కనుక గవర్నర్ దగ్గరికి వస్తే విధిగా ఆమోదించి తీరాలి, కానీ మరి ఆమోదించకుండా అట్లాగే పెండింగ్లో పెట్టడము, ఆ తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించడము, సుప్రీంకోర్టు వెంటనే ఇమ్మీడియట్గా ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇవ్వడం, ఇదంతా జరిగింది మనకు. ఈ సందర్భంగా మీరు ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోండి. ఆర్టికల్ 200 ఉంటుంది. ఈ ఆర్టికల్ 200 ప్రకారము గవర్నర్ ఏం చేయొచ్చు అంటే బిల్లును ఆమోదించడమైనా చేయొచ్చు, లేదా రాష్ట్రపతి పరిశీలనకి పంపొచ్చు, లేదా ఆమోదించకుండా అలాగే ఉంచుకోవడం తన వద్ద, ఈ పనైనా చేయొచ్చు. 3 ఆప్షన్స్ గవర్నర్ దగ్గర ఉంటాయి. అయితే రాష్ట్ర శాసనసభ రెండోసారి కూడా ఆ బిల్లును ఆమోదించి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ విధిగా ఆమోదించి తీరాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. మరి గవర్నరు ఏ నిర్ణయం తీసుకోకుండా అట్లాగే ఉంచడము, సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా రియాక్ట్ కావడంతో ఈ తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఆ 10 బిల్లులను కూడా చట్టాలుగా అమల్లోకి తీసుకొచ్చేసింది. సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఇవి ఆటోమేటిక్గా ఇంకా అమల్లోకి వచ్చినట్టే అని చెప్పి ఎప్పుడైతే మరి జడ్జిమెంట్ వచ్చిందో తమిళనాడు, ఆ జడ్జిమెంట్ ఆధారంగా మన దేశంలో ఫస్ట్ టైం గవర్నర్ కానీ అటు రాష్ట్రపతి సంతకం లేకుండా బిల్లులను ఇంప్లిమెంట్ చేయడం అనేది, అమల్లోకి తీసుకురావడం అనేది దేశ చరిత్రలో ఫస్ట్ టైం తమిళనాడు చేసింది. సో ఈ తీర్పు ప్రభావము చాలా ఎఫెక్ట్ ఉంది దేశం మొత్తం మీద కూడా. ఒక చర్చ అయితే మొదలైంది. అదంతా డిస్క్రిప్షన్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను మీకు. ఎప్పుడు జడ్జిమెంట్ వచ్చింది, అక్కడ గవర్నర్ ఆర్ఎన్ రవి ఉన్నారండి, ముఖ్యమంత్రి ఏమో స్టాలిన్ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, స్టాలిన్ ప్రభుత్వం పంపిన 10 బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా వాటిని రాష్ట్రపతికి పంపించడాన్ని అయితే సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని కూడా సుప్రీంకోర్టు ఇక్కడ తప్పుగా మరి చెప్పడం జరిగింది. అక్కడ కేసు విషయాలు, ఆ కేసు యొక్క జడ్జిమెంట్, ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఇక్కడ మనకు క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఏమన్నదంటే ఇక నుంచి గవర్నర్లు తమ వద్దకు వచ్చే బిల్లులపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ రెండోసారి శాసనసభ ఆమోదించి పంపితే ఆ బిల్లును నెలలోపు ఆమోదించి తీరాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ 2 టైమింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, 3 months అండ్ 1 month. ఏ సందర్భంలో 3 months, ఏ సందర్భంలో 1 month, అది కూడా గుర్తుంచుకోండి. ఆర్టికల్ 200 గురించి కూడా నేను ఇక్కడికి ఇవ్వడం జరిగింది. అంటే 200 ప్రకారం అయితే గవర్నర్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే బిల్లు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేయడమైనా జరగవచ్చు, లేదా ఆమోదించకపోవడం అంటే మళ్ళీ పునఃపరిశీలనకు పంపడం, రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయడం, ఈ 3 ఆప్షన్స్ అయితే ఆయన దగ్గర ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2, ప్రస్తుతం మిస్ వరల్డ్ సంస్థ యొక్క CEO ఎవరు? జూలియా మోర్లీ అండి. గుర్తుంచుకోండి, మనకు 2025 మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ నగరంలో జరగబోతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, పర్యావరణ ప్రేమికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ఏ తేదీన మరణించారు? మీకు 2025 ఏప్రిల్ 12న మరి తెలంగాణలో వనజీవి రామయ్యగా పేర్కొనే గొప్ప పర్యావరణ ప్రేమికుడు చనిపోవడం జరిగింది. మేము ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందినటువంటి వారు వనజీవి రామయ్య 2017లో పద్మశ్రీ పురస్కారం తీసుకున్నారు. గత 50 సంవత్సరాలలో 1 కోటికి పైగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడం అనేది జరిగింది.
క్వశ్చన్ నెంబర్ 4, 23వ లా కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది? మన దేశంలో ఎప్పటికప్పుడు న్యాయ వ్యవస్థలో రిఫార్మ్స్ తీసుకురావడానికి లా కమిషన్స్ అయితే ఏర్పాటు చేస్తారండి. 1834లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడే మొట్టమొదటి లా కమిషన్ అప్పుడు ఏర్పాటు చేశారు మెకాలే నేతృత్వంలో. సో రీసెంట్గా మనకు 2024లో, రీసెంట్ అంటే లాస్ట్ ఇయర్ మనకి లా కమిషన్ ఏర్పాటు చేసిండు. 2025 ఏప్రిల్లో దానికి చైర్పర్సన్ని కూడా అపాయింట్ చేసిండు. మీకు లాస్ట్ వీడియోలో నేను డీటెయిల్స్ ఇచ్చాను, అక్కడ చూడండి. 23rd లా కమిషన్ ఏర్పాటు మాత్రము 2024 సెప్టెంబర్ 2న ఏర్పాటు చేయడం జరిగింది. 2027 ఆగస్టు 31 లోపు వీళ్ళైతే సిఫార్సులు కేంద్రానికి అందించాలి. క్వశ్చన్ నెంబర్ 5, ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా 2025 ఏప్రిల్ 13న ఎవరు నియమితులయ్యారు? సౌరవ్ గంగూలీ నియమితులయ్యారండి. ఐసీసీ చైర్మన్ వేరు, జైషా ఉన్నారు, ఇక్కడ ఇది వేరు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండా 10 బిల్లులను చట్టాలుగా అమల్లోకి తీసుకొచ్చింది? ఇందాక చెప్పిన తమిళనాడు మరి మొట్టమొదటిసారిగా గవర్నర్ కానీ రాష్ట్రపతి ఆమోదం లేకుండానే ఆ బిల్లులను చట్టాలుగా తీసుకొచ్చింది. 10 బిల్లులు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి ఇరాన్ మరియు అమెరికా మధ్య మొదటి విడత చర్చలు ఇటీవల ఎక్కడ జరిగాయి? మీకు ఏప్రిల్ 12న డిస్కషన్ జరిగాయండి ఇరాన్కి అమెరికాకి మధ్య. ఇక్కడ అమెరికా ఏమంటదంటే ఇరాన్ అనేది అణుబాంబును తయారు చేయకూడదు, అణు కార్యక్రమాల విషయంలో ముందుకెళ్ళకూడదు. ఇరాన్ ఏమంటదంటే మేము ఖచ్చితంగా అణు కార్యక్రమం విషయంలో ముందుకెళ్తామని ఇరాన్ అంటుంది. సో ఈ ఇద్దరి మధ్య మరి ఒక సంధి కుదుర్చడానికి ఒమన్ అయితే మధ్యవర్తిగా ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఏ దేశం మధ్యవర్తిగా ఉందంటే వీళ్ళిద్దరి మధ్య ఒమన్ అండి. ఈ మస్కట్లో ఈ చర్చలు అయితే జరగడం జరిగింది. అయితే ఈ తొలి విడత చర్చలలో పెద్దగా రిజల్ట్ అయితే ఏం రాలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం, కానీ ఈ మీడియేటర్ అయితే గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, పంజాబ్ శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సుఖ్బీర్ సింగ్ బాదల్ అపాయింట్ కావడం జరిగిందండి. పంజాబ్ శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్గా పంజాబ్లో మీకు సుఖ్బీర్ సింగ్ బాదల్, ఇది గుర్తుంచుకోండి, అక్కడ పొలిటికల్ పార్టీ ఇది. క్వశ్చన్ నెంబర్ 9, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను ఏ తేదీ నుండి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో ఫస్ట్ టైం మీకు ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. 2025 ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు నుండి ఇది అమల్లోకి తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం ఒక గజెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. ఎస్సీలో మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు అయితే కల్పించారు. షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక మేరకు ప్రస్తుతం ఎస్సీలకు అయితే మొత్తం మీద 15% రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ 15% రిజర్వేషన్లను 3 గ్రూపులకి డివైడ్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్ ఇవాళ. తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టంగా పేర్కొనే తెలంగాణ భూభారతి చట్టం ROR, రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటాము, ROR చట్టం 2025 ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? సేమ్ మీకు 2025 ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు నుంచే ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. మరి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మీకు 4 మండలాలు ఎంపిక చేసిండ్రు. ఒకటి నారాయణపేట జిల్లాలో మద్దూరు, ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి, ములుగు జిల్లాలో వెంకటాపూర్, కామారెడ్డి జిల్లాలో లింగంపేట, ఈ మండలాలలో ఫస్ట్ టైం దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఇవి ఈరోజు నేను మీకు అందించిన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.